వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి. కేంద్ర బొగ్గు గనుల శాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్య. సీఎం కేసీఆర్ ఆదేశాలతో చేప ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. సింగరేణి కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. పోర్టల్లో నమోదయ్యే ఫిర్యాదులని పట్టించుకోకపోతే కఠిన చర్యలు. అధికారులకి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం అగ్రగామిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కేంద్ర బొగ్గు గనుల పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి బాలంరాయి క్లాసిక్ గార్డెన్స్ లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటరీ ప్రయాస్ యోజన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం నుండి రావాల్సిన నిధులు మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్పై సవతి ప్రేమ చూపుతుందని అన్నారు. కంటోన్మెంట్ ప్రజలకి మంచినీరు అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రముఖులు హరీష్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ జి విజయరామారావు, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మద, మాజీ బోర్డు సభ్యుడు బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. One basic difference, see, because of your support, means public at large, तो भारत के लोग जो लोग 2014 में मोदी जी को सपोर्ट किया, आपका ये वोट क्या बदलाव लाया है, कभी कभी हमको अंदाजा भी नहीं लगता. '80s के लिए, from 1980s, nearly about 35 years, there was no stable government in this country. और एक्सेप्ट राजीव गांधी का जो सरकार जाने के बाद कोई भी सरकार बहुमत में नहीं, there was no other government which was in majority. मेजॉरिटी के कारण न होने के कारण और एबल लीडरशिप न रहने के कारण द टोटल डिसीजन मेकिंग, द पॉलिसी पैरालिसिस was the order of the day. Especially 10 years of the UPA government, it took us almost 30 years back. It was executive head without power. और जिसके हाथ में पावर था उनको अकाउंटेबिलिटी नहीं, देयर वाज नो अकाउंटेबिलिटी.
I hope what I am telling you understand. तो इसके कारण कोई सुनने वाला नहीं था। भारत के बारे में एक छवि ऐसा हो गया था। తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అరకొర ఏర్పాట్లు ఉండేవని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏర్పాట్లని భారీగా చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో చేప మందు ప్రసాదం అనే అద్భుతమైన కార్యక్రమం జరగనుందని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫిష్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చేప మందు ప్రసాదం కోసం తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నామని తెలిపారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్కి చేరుకుంటున్నారని అన్నారు. లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందని, కనుక కౌంటర్లను కూడా బాగా పెంచామని తెలిపారు. ప్రభుత్వం తరపు నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వారి కోసం భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. యాభై 60 సంవత్సరాల నుంచి పత్తిన హరినాథ్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ చేప ప్రసాదం వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నట్టు. రెండోది, గతంలో అరకొర ఏర్పాట్లతోని వచ్చే జనమంతా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం నుంచి, చాలా రాష్ట్రాల నుంచి ఒక నమ్మకంతో ప్రజలు వస్తారు. వాళ్ళకు అస్తమా కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేప ప్రసాదం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని లక్షల సంఖ్యలో ఇక్కడికి మరి జనం వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందు అరాకొర ఏర్పాట్లతోని ప్రజలందరూ ఇబ్బంది పడి కొన్ని సందర్భాలలో ధర్నాలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు చేసేది హరినాథ్ గౌడ్ గారి కుటుంబ సభ్యులైనప్పటికీ మన హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని హరినాథ్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు చేస్తున్నందుకు వారికి కంగ్రాట్ చేస్తూ ఏర్పాట్లు కూడా అంత ఘనంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. రెండోది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ మధ్యలో కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా తల్లడిల్లిపోయారు అందరూ. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్పారు వాళ్ళు వచ్చింది కూడా ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, నాగ్పూర్, కాన్పూర్ నుంచి కూడా వాళ్ళు వచ్చినటువంటి కొంతమంది వచ్చారు. మీకు ఇవాళ రాత్రి కానీ, రేపు కానీ ఇంకా చాలామంది వస్తారు. వాళ్ళకి 9th అయినప్పటికీ వాళ్ళకి ఆ టికెట్ కన్వీనియంట్, ట్రైన్ టికెట్స్ వాళ్ళు బిఫోరే తీసుకున్నారు కాబట్టి సరే వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ షెడ్లన్నీ ఉన్నాయి. కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానం చేసే దాతలు ఉన్నారు. ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాలంటీర్ చేసే వాళ్ళు ఉన్నారు, భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, పాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పండ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది, లాండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ. దీంతోపాటు మీకు జిహెచ్ఎంసీ, ఆర్ఎన్బి వాళ్ళ పాత్ర కూడా కీలకమైనది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ కానీ. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ అయితే మరి వచ్చిన లక్షలాది మందికి ఉచిత ఫైర్ సర్వీసెస్ కానీ, మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ మా ఊళ్ళు కూడా చేపలు, ఎందుకంటే వాళ్ళకి ఏ సైజ్ చేప కావాలనో ఆ చేప మందు అనేది చేపలు కూడా పెట్టి వేస్తారు కాబట్టి ఆ కార్యక్రమాలను అయితే గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులని కాలరాసు శ్రమ దోపిడీకి గురి చేశాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి 30% లాభాల వాటాన్ని అందించారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని రెండవ బొగ్గు గనిపై దశాబ్ది ప్రగతి యాత్రని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చొరవతో కారుణ్య నియామకాల పేరిట తిరిగి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ప్రతి కార్మికునికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున గౌరవ పెద్దలు బయట నుంచి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తూ సర్వం కుటుంబం కోసం త్యాగం చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సింగరేణి ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా హృదయపూర్వకంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ వారసత్వ ఉద్యోగాలు గతంలో కూడబట్టినటువంటి ప్రభుత్వాలు ఏవి? కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? మరి ఆ యొక్క ప్రభుత్వాలు కూడబడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది? ఈ వారసత్వ ఉద్యోగాల కోసం నిర్ణయాలను తీసుకోగలిగిందా? కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా ఇవ్వాల్సిందే అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఇలా 16,000 మంది కార్మికులకు ఇలా ఉద్యోగాలు కల్పించింది అని అంటే అది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండడమే కాదా అనేది ఇలా మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తమ్ముళ్ళారా, ఆడపిల్లలకు మహిళలకు ఈ సింగరేణిలో ఇంతకుముందు ఉద్యోగాలు ఉండేటియా? ఒక్కరికి కూడా తీసుకునే పరిస్థితి లేకుండే. ఇలా ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, ఇల్లు రిటైర్డ్ అయిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఇంత గొప్పగా మనకు 10 లక్షల రూపాయల వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇల్లు కట్టడం కోసం ఇచ్చినటువంటి ఇంతకుముందు ఏదైనా పార్టీ ఉన్నదా? ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడా? ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల కోసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఇలా కార్మికులకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే ఇంతకుముందు పరిస్థితి ఏంటి? సమ్మెలు చేసేటువంటి పరిస్థితి ఉండే. ఇలా సమ్మెలు చేసుడు లేదు. సమ్మె చేయకుండానే ఇలా 30% లాభాల వాటను ఎక్కడ కూడా ఎవరు కూడా అడగక ముందే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. జిల్లాలో జగనన్నకి చెబుదాం పోర్టళ్లలో నమోదయ్యే ఫిర్యాదులని పట్టించుకోకపోతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా హెచ్చరించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యల్ని కలెక్టరేట్కి విన్నవించుకున్నారు.
తన పరిధిలోని వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపగా మిగిలిన వాటిని పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జగనన్నకి చెబుదాం పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదులు వెళ్తున్నాయనే విషయాన్ని అధికారులు గుర్తించాలని అన్నారు. గడువులోగా అర్జీలని పరిష్కరించాలని, గడువు దాటే వరకు ఉండరాదని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల వారీగా అధికారులతో ఆయన సమీక్షించారు. జగనన్నకు చెబుదాం పోర్టల్ని ప్రతిరోజు ప్రతి శాఖ అధికారులు విధిగా పరిశీలించాలని ఆదేశించారు. అతిసార నియంత్రణపై ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు. సురక్షిత నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అనంతరం 110 మంది గర్భిణులకి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హైజీన్ కిట్లని కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ లక్ష్మీ శివజ్యోతి, జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సెక్రటరీ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల క్రాస్ చేశారా? ఇప్పుడు పీడీ బాపట్ల పీడీ గుండెలో అలా వస్తుంది అంటే మీకు మూడు అప్లై చేయాలి. ఇప్పటి నుంచి అడుగుతున్నాం. ఏ పంచాయతీలోనూ లేదు సార్. ఆ పంచాయతీ వాళ్ళు నమ్మని చెప్పి మళ్ళీ ఇలా పట్టా కావాలా స్థలమా లేదండి ఏమైంది? డిఎంహెచ్ ఎవరు ఉన్నారా? ఎలా వీకా ఉంది? స్పందన ఫిర్యాదులని సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 61 ఫిర్యాదులు వచ్చాయని మీడియాకు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఫిర్యాదుదారుల అర్జీలని ఆయన స్వయంగా స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో మాట్లాడి అందిన ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య సిబ్బంది పాల్గొన్నారు. చేసుకుని కొంచెం అంటే ఏదో డబ్బులు ఏమన్నది ఏదో తీసుకుంటాం.
హైదరాబాద్ వాళ్ళు కుర్రాళ్ళు వాళ్ళని ముంపుతున్నారండి. వాళ్ళే వస్తుంది. మేము ఎంబడి పెడితే పారిపోతున్నారు. మేము మనుషులను పెట్టి అక్కడ ఒక పని చేసేవాళ్ళతో ఒక లక్ష రూపాయలు చేశారు. 2 ఆయన మండే కోసం 3 ఆయన మండే పెట్టు. మా నాన్నగారు 4.5 సీట్లు ఒక అతనిగా పక్క ఇంటి మీద కెమికల్స్ చల్లటం, రకరకాల కెమికల్స్ కిటికీల నుంచి చల్లుతారండి. నీళ్లలో వచ్చి వాటర్ ట్యాంకులో పెంచి పెడుతున్నారండి. చెన్నై నగరంలోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన గంగారాం ఉపాధ్యాయ అనే వ్యక్తి పరమపదించారు. ఆయన ప్రతిదినం ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకి ఆహారాన్ని అందించిన తర్వాత మాత్రమే తన దినచర్య ప్రారంభించేవారు. అయితే ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తాను కూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలే వరకు కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సంఘటన చూసిన పలువురు చెలించిపోయారు. కపాల మోక్షం అయిందని కాటికాపరి గంగారాం ఉపాధ్యాయ బంధువులకి చెప్పగానే ఆశ్చర్యంగా గోమాత కూడా మౌనంగా లేచి నిలబడి ఒకసారి తలతో చివరిసారిగా అభివాదం చేసి నిష్క్రమించింది. అందుకేనేమో గోవుని తల్లి తర్వాత తల్లి అని మన భారత సంస్కృతి కొనియాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంక్షేమం చేపడుతున్న కార్యక్రమాలను చూసి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందలాది మంది తమ పార్టీలో చేరుతున్నారని పార్టీ నగర ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో ధూల్పేట శివాలాల్ నగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ బీజేపీకి చెందిన వందలాది మందిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కండువాలు కప్పి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని గాలికొదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి గోషామహల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ధూల్పేట ప్రాంతం ఎంతో వెనుకబడి ఉన్నదని, కానీ దీనిని అభివృద్ధి చేయడంలో రాజాసింగ్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. చనిపోయిన ప్రజల ఆత్మలు చనిపోయిన ప్రజల ఆత్మలు శాంతించాలి. दूसरी बात, यहाँ पर मूर्ति कलाकार बहुत है, छोटे छोटा, और मजदूरी हर बार उनके कर्जे में रहते. जिस तरह किसान परेशान होता है खेती कर, उसी तरह धुलपेट के हमारे भाई और बहन ये गणेश बनाकर हमेशा परेशान होते हैं, कर्जे में आते हैं. हमें गवर्नमेंट से इनको जमीन. प्रेम यादव గోషామహల్ భారత రాష్ట్ర సమితి ఇన్ఛార్జ్ నంద్ బిలాల్ వ్యాస్ గారి యొక్క నేతృత్వంలో మంగళ్ హాట్ డివిజన్లో పెద్ద ఎత్తున ఈరోజు వందలాది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరియు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు, ముఖ్యంగా లోద్ సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇవాళ నంద్ బిలాల్ వ్యాస్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అయినారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి ఒక ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ
ప్రజల యొక్క అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజా సింగ్కు తగిన గుణపాఠం చెప్తామని చెప్పని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఒక వందలాది మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా శపథం తీసుకోవటమైంది. తెలంగాణ అంతా ఒక అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి, కానీ మంగళ్ ఘాట్ డివిజన్లో కానీ గోషామహల్లో మాత్రం ఏమాత్రం అభివృద్ధి ఎందుకు లేదు అంటే, రాజా సింగ్ గారు శాసనసభ్యుడిగా నా శాసనసభకు పోయేది లేదు, పోతే ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాకుండా ఏం మాట్లాడతాడో మాట్లాడి బయటకు వచ్చి మాత్రం కేవలం మతం పేరు మీద ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రయత్నం చేయలేదు. ఇవాళ ఇక్కడ వేలాది మంది లోత్ సమాజానికి సంబంధించిన వాళ్ళు మంగళ్ హాట్లో ఉంటారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక జాతి అది. వాళ్ళ చేతుల్లో ఇవాళ గణేష్ విగ్రహాలు తయారవుతాయి, వాళ్ళ చేతుల్లో నుండి అమ్మవారి విగ్రహాలు తయారవుతాయి, వాళ్ళ చేతుల్లో నుండి సంక్రాంతి పండుగ నాడు ఆనంద డోలికల్లో మనం ఎగురుతూ ఈరోజు పతంగులు ఎగరేసుకుంటాం, అవి వాళ్ళతో తయారవుతాయి. ఇంత అద్భుతమైన కళాకారులు ఆత్మ సమ్మానంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దరిద్రంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళకు భూములు ఇప్పించడానికి రాజా సింగ్ నోరు రాదు, లేకపోతే వాళ్లకు కోసం ఒక కంపెనీ పెట్టడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాట్లాడడానికి రాజా సింగ్కు టైం ఉండదు. ఈ దేశం ఆ దేశం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్ని తిరగడానికి టైం ఉంటుంది, కానీ గోషావాల్లో ఉన్నటువంటి మంగళ్ హాట్లో ఉన్నటువంటి ఒక ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రం రాజా సింగ్కు టైం లేదు. అటువంటి రాజా సింగ్కు పూర్తి స్థాయిలో ఆయనకు విశ్రాంతి కల్పించాలా అని చెప్పని రానున్నటువంటి ఒక ఎన్నికల్లో 3 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్లో రాజా సింగ్ను ఓడగొడతాము, భారత రాష్ట్ర సమితి జెండాను ఎగరేస్తామని చెప్పని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశంలో అందరూ కూడా మాట్లాడుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా 2 సార్లు అయిన నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని బీజేపీ నాయకుడు శ్రీరాములు యాదవ్ ధ్వజమెత్తారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో కాలనీ వాసులతో ఆయన ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీల్లో అనేక సమస్యల్ని ఏకరువు పెట్టారు. మంత్రి సబితమ్మ కబంధ హస్తాల నుంచి నియోజకవర్గానికి విముక్తి కలిగిన రోజే స్థానికులకి కొలువులు, కాలనీ సమస్యలు, పల్లెవాసుల గోసలు తీరుతాయని అన్నారు. జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలకు వివరించారు. ఈసారి రాష్ట్రంలో తమ పార్టీకి అవకాశం ఇస్తే అన్ని వర్గాలకి, అన్ని రంగాలకి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, శ్రీకాంత్ రెడ్డి సహనాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ పరిధిలో గల వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 పిల్లలు జల్లపురం దగ్గరలో ఉన్న నదిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ తదితరులు మృతదేహాలకి నివాళులర్పించి బాధిత కుటుంబాలని పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం గుడియానిపల్లికి చెందిన కావలి బాలయ్య, రేవల్లికి చెందిన సాయమ్మ, ఎండ్ల నరసమ్మ, ఊరుకొండపేటకు చెందిన నారాయణ అనే వీఆర్ఓలు మరణించిన వారి దహన సంస్కారాలకి సైతం ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఇవ్వకపోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. చనిపోయిన వీఆర్ఓల పట్ల ఎంఆర్ఓ జాకీర్ అలీ నిర్లక్ష్యం వహించరాదని రేవల్లికి చెందిన సాయిలు వ్యాఖ్యానించారు. చనిపోయిన వీఆర్ఓల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వారి కుమారులు తమకి ఉద్యోగాలు కావాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సాయిలు, మా నాన్నగారి పేరు లక్ష్మయ్య, మా గ్రామం రేవల్లి, ఊరుకొండ మండలం, జిల్లా నాగర్ కర్నూలు. మేము గ్రామ సేవకుల కుటుంబంలో జన్మించినాము. మరి గ్రామ సేవకులుగా మా తాతలు ఉన్నారు, మా నాయనలు ఉన్నారు. మా నాయన గత్యంతరం తదనంతరం మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు కూడా చనిపోయినారు 2014లో. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా దహనానికి కూడా గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. మరి
ఇప్పటికి కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు. దయచేసి మరి మేము ఆ రోజు తక్కువ జీతాలకు మా వాళ్ళు పెద్దలు పనిచేసిండ్రు, సేవ చేసిండ్రు. మరి ఇప్పుడు మా నౌకరి మాకు ఇప్పిస్తే మేము గ్రామానికి సేవ చేసి మా జీవనం గడుపుకుంటామని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి. కేంద్ర బొగ్గు గనుల శాఖ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్య. సీఎం కేసీఆర్ ఆదేశాలతో చేప ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. సింగరేణి కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. పోర్టల్లో నమోదయ్యే ఫిర్యాదులని పట్టించుకోకపోతే కఠిన చర్యలు. అధికారులకి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.